వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 3 కిలోల చికెను. దీనికి కావాల్సిన మసాలాలు ఐటెంలన్నీ ఇప్పుడు రెడీ పెట్టినాము. పెరుగు అర్ధ కిలో, ఎందుకంటే పెరుగు ఎంత పోసుకుంటే అంత బాగా రుచిగా వస్తుంది. దీనికి ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఇవి రెడీ పెట్టాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కోసి రెడీ పెట్టాము. దానికి తగ్గట్టు కారపొడి, అర చెంచాడు ఇంగు, తగినంత ఉప్పు, ఒక 2 చెంచాల అల్లం వెల్లిపాయ, ఇవి ఇక్కడ కలరు. ఇప్పుడు దీన్ని మిక్స్ కలుపుకుందాం. ఇలా పెరుగు వచ్చి మొత్తం కలపాలి. చెంచాతోటి కిలోకు 4 చెంచాలు వేసుకోవాలి. అంటే 3 కిలోలు అంటే 12 చెంచాల కారపొడి వేసుకోవాలి. 1 చెంచాడు ఇంగు, తగినంత ఉప్పు వేసుకోవాలి. 3 చెంచాల అల్లం వెల్లిపాయ, బిర్యానీ ఆకు, అనుసారి పువ్వు, దాల్చిన చెక్క, అజీరా, ఒక మిరియాలు, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, నల్ల యాలక్కాయలు ఒక 10, పుదీనా, కొత్తిమీర, అజామాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది మొత్తం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఈ చికెన్కు పట్టియాలి. ఇప్పుడు ఈ మొత్తం చికెన్కు ఈ మిశ్రమాన్ని పట్టించినాము. ఒక 10 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఈ చికెన్లో మొత్తం వేసి కలిపే పార్ట్స్ చూపెట్టినాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో దీన్ని ఎలా వండాలో వీడియోలో చూపిస్తాను.